నమస్కారం అండి. మనం ఇప్పుడు అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన శ్రీమతి ఉద్యోగిని అనే కథను విందామా? మరి మనం కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనిషి ఫేస్ కంపల్సరీ వీడియోలో కనిపించాలి. మీకు అసౌకర్యంగా ఉన్నా కూడా మేము వీడియోలో కనిపించక తప్పడం లేదండి. దయచేసి అర్థం చేసుకుని మమ్మల్ని ఎప్పట్లాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. మరి లాస్ట్లో ఇంకొక చిన్న మాట అండి. మీకు వీడియో చూసేటప్పుడు లేదు వినేటప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఇస్తుందండి యూట్యూబ్. ఆ హైప్ అనే ఆప్షన్ని కనుక మీరు టచ్ చేసినట్లయితే మన వీడియోకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని మీరు తప్పకుండా నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మరి మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ఆదివారం పూట పనులన్నీ పూర్తయ్యేసరికి 11 అయింది. గదిలో కూర్చుంటే చలివేస్తుందని వరండాలో ఎండపడుతున్న వైపు పడకుర్చీ వేసుకుని పేపర్ చదువుకుందామని కాస్త నడుము వాల్చానో లేదో బెల్లు కొట్టారెవరో. వాకిట్లో ఏ పేపర్ వాడో బిల్లు తీసుకొచ్చుంటాడు, లేకపోతే కోకోకోలా కొట్టువాడు సీసాలు వాపస్ తీసుకోవడానికి వచ్చుంటాడు అనుకుంటూ బద్ధకంగా లేచి వెళ్ళాను తలుపు తీయడానికి. ఎదురుగా ఏదో కొత్త ముఖం కనిపించింది. దాదాపు 25 ఏళ్ళు ఉంటాయి. చదువుకున్న అమ్మాయిలా ఉంది. ఒక చేతిలో ఫైలు, మరో చేతిలో లెదర్ బ్యాగు ఉన్నాయి. ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ బాపతేమో. బోర్ చేస్తుందిరా భగవంతుడా అనుకుని తలుపు రెక్క ఒక చేతితో పట్టుకుని పూర్తిగా తలుపు తెరవకుండానే ఎవరు కావాలి అని అడిగాను. ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మీరే కావాలి అంది. పిల్ల బాగానే ఉంది చూడటానికి ముచ్చటగా. ఫలానా రావుగారు మీకు తెలుసు కదా అంది. అవును తెలుసు అన్నాను అనుమానంగా చూస్తూ. చిన్న పనుంది నాకు. రావుగారి భార్య మీ గురించి చెప్పారు. కాసేపు నాతో మాట్లాడటానికి వీలవుతుందా మీకు అని అడిగింది. లోపలికి రండి అంటూ తలుపు తెరిచాను. ఎండ పడుతున్న వైపు మరో కుర్చీ వేసి ఆ అమ్మాయిని కూర్చోమన్నాను. వీధి తలుపులు వేసి వచ్చి నేను కూర్చున్నాను. ఎవరమ్మాయి మీరు అని అడిగాను. చెప్పింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు అని మళ్ళీ అడిగాను. నేను యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను. నా పేరు సుజాత. మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కళ్ళు మెరుస్తాయి నక్షత్రాల్లాగా. కళ్ళు మరీ పెద్దవి కాకపోయినా ఆ మెరుపు అందాన్ని తెచ్చిపెడుతుంది. పెళ్లి కాని పిల్లలాగే ఉంది. ఏ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేస్తున్నారు? సోషియాలజీ. సబ్జెక్ట్ ఏమిటి? నా సబ్జెక్టు మీరే అంది నవ్వుతూ. అదేమిటి అన్నాను తెల్లబోతూ. నేను వచ్చిన పని చెబితే నా సబ్జెక్టు మీకు అర్థమవుతుంది. నేను మారు ప్రశ్న వేయకుండా ఇంకా ఏం చెప్తుందోనని చూశాను. మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా అంది. అవునన్నట్లుగా తల ఊపాను. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పడానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగింది. ఇంతకీ అంటూ నసిగాను. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు క్షమించాలి, కానీ నా పరిశోధనకి మీ వంటి వారి సహకారం చాలా అవసరం అంది అతి వినయంగా. అంటే నా అనుమానాలను నా కళ్ళలో చదివిందేమో అమ్మాయి. వెంటనే తన ఫైల్ తెరిచి ఒక కాగితం తీసి నా చేతికిచ్చింది. అది చూసిన తర్వాత నేను కాస్త స్నేహపూర్వకంగా చూశాను సుజాత వైపు. ఉద్యోగాలు చేస్తున్న మీ వంటి గృహిణుల అభిప్రాయాలను సేకరించడం నా పరిశోధనలో ఒక ముఖ్య భాగం. ఉద్యోగులైన శ్రీమతుల మీద నేను పరిశోధన చేస్తున్నాను. ముఖ్యంగా మన దేశంలో గృహిణులు ఉద్యోగాలు చేయడం అంతగా వ్యాపించలేదు. స్త్రీలు గృహిణులుగాను ఉద్యోగినులుగాను ద్వంద్వ బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నారు, ఏ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎలా పరిష్కరించుకుంటున్నారు అన్నదే నా పరిశోధన అంశం అంటూ సుజాత వివరించింది. మీరు ఎంచుకున్న సమస్య చాలా బాగుంది. ఎంతో సామాన్యమైన విషయంలా కనిపిస్తున్నా మీరు అటువంటి విషయం మీద పరిశోధన చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాను ఆ అమ్మాయికి ఉత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నిస్సంకోచంగా జవాబు చెప్పాలి. మీరు చెప్పిన సంగతులన్నీ ఫలానా వారు చెప్పినట్లుగా ఎవరికీ తెలియనివ్వను. కేవలం ఒక శ్రీమతి ఉద్యోగిని అభిప్రాయాలు అనుభవాలుగా మాత్రమే వాడుకుంటాను. అందుచేత మీరు మొహమాట పడకుండా మీ మనసులోది ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంది సుజాత. నేను గొంతు సవరించుకున్నాను రెడీ అన్నట్లు. ఇంతలో లోపల నుంచి ఏమే అని ఆయన పిలుపు వినిపించింది. ఇప్పుడే వస్తానుండండి అన్నాను సుజాతతో. నేను లోపలికి వెళ్ళగానే ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు అన్నారు మంచం మీద పడుకుని. చెప్పాను సంగతంతా. ఎవరో ఏమిటో, ఎందుకు వచ్చిన గొడవ,
ఏదో సాకు చెప్పి పంపించేయకపోయావా అన్నారు విసుక్కుంటూ. ఆ అమ్మాయి చాలా మర్యాదస్తురాల్లాగే ఉందండి. పైగా రాఘవరావు గారి భార్య పంపించింది. కాదని ఎలా అనను? పోనీ మీరొచ్చి కలుసుకోకూడదు? మీకే తెలుస్తుంది అన్నాను. చచ, ఎవరో ఏమిటో మన సంసారం గుట్టంతా లాగి రేపొద్దున ఏదన్నా జరిగిందంటే. అబ్బబ్బా, ఏమిటండి మీ అనుమానాలు మీరును? వచ్చి చూడరాదు ఆ పిల్లని? పైగా వాళ్ళ ప్రొఫెసర్ రాసిన ఉత్తరం చూపించింది కూడాను. నేను చదువుకున్నదాన్ని, ఉద్యోగం చేస్తున్నదాన్ని. నాకు ఆ మాత్రం విచక్షణ జ్ఞానం లేదంటారేమిటి? సర్లే, తొందరగా పంపించేట్టు చూడు, నాకు నిద్ర రావడం లేదు అన్నారు మంచం మీద ముడుచుకుని పడుకుంటూ. నేను నవ్వుకుంటూ పడగది తలుపు దగ్గరగా వేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫాంటాలు 2 పట్టుకెళ్ళి సుజాతకు ఒకటి ఇచ్చి నేనొకటి తీసుకున్నాను. అప్పటికే సుజాత కాగితాలు పెన్ను సిద్ధంగా పెట్టుకుంది. ఫాంటా సిప్ చేస్తూ, ఎన్నాళ్ళైంది మీ పెళ్ళయ్యి అంది. 4 పంచవర్ష ప్రణాళికలు పూర్తి చేశాం అన్నాను. 20 సంవత్సరాలే అంటూ ఆశ్చర్యపోయింది. ఒళ్ళో పెట్టుకున్న కాగితం మీద ఏదో వ్రాసుకుంటూ, పెళ్లినాటికి ఎన్నేళ్లు మీకు అని అడిగింది. మీరు చాలా గడుసువారు అన్నాను నవ్వుతూ. నా వయసు ఎంతని సూటిగా అడగకుండానే ఎంతో తెలుసుకోవాలనా? అబ్బే, అది కాదండి అని ముసిముసిగా నవ్వింది సుజాత. పెళ్లినాటికి నాకు 20. అప్పటికి మీ వారి వయసు ఎంత? 30. మీది తల్లిదండ్రులు చూసిన సంబంధమా లేక ప్రేమ వివాహమా? ఏది కాదు, మధ్య రకం. అదెలా జరిగిందండి ఆశ్చర్యంగా అడిగింది సుజాత. ఆయన్ని నన్ను ఎరుగున్న స్నేహితులిద్దరూ మా వివాహాన్ని ప్రతిపాదించారు. మేమిద్దరం ఒప్పుకున్నాం. మా తల్లిదండ్రులకు కూడా అభ్యంతరం లేకపోయింది. సంప్రదాయ సిద్ధంగా వివాహం జరిగింది. మీకు పిల్లలు ఎంతమంది? లేరండి. అచ్చా అంది వ్రాసుకుంటున్న తల ఎత్తి చూసి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ప్రస్తుతం మేమిద్దరమే. ఎన్నాళ్ళయింది మీరు ఉద్యోగంలో చేరి? 15 ఏళ్ళయింది. వివాహానికి ముందు ఉద్యోగం చేశారా? లేదు. మధ్యలో ఎప్పుడైనా ఉద్యోగం మానేశారా? లేదు. మీ వారికి మీరు ఉద్యోగం చేయటం ఇష్టమేనా? ఏ సందేహిస్తున్నారు? మీరు ఉద్యోగం చేయడం మీ వారికి ఇష్టం లేదా? అసలు నన్ను ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించిందే ఆయన. అంటే ఇదివరకు ఆయనకి ఇష్టంగానే ఉండేది, ఇప్పుడు అంతగా ఇష్టపడటం లేదన్నమాట. అంతేగా? అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది నాకు. మొదట్లో ఉద్యోగంలో ఎందుకు చేరారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మొదట్లో ఇంట్లో తోచక చేరాను, ఇప్పుడు అలవాటైపోయి చేస్తున్నాను. సుజాత చిరునవ్వు నవ్వింది, జవాబు కాగితం మీద వ్రాసుకుంటూ. తోచకపోవటం ఒక్కటే కారణమా లేక ముఖ్య కారణమా? ముఖ్య కారణం అని చెప్పచ్చు. అంటే ఇతర కారణాలు కూడా ఉండి ఉంటాయన్నమాట అంది సుజాత లాయర్లాగా. నేను తల పంకించాను, ఎటూ చెప్పకుండా. మీ వారి సంపాదన చాలక మీరు ఉద్యోగంలో చేరారా? చాలటం అనే పదానికి అంతెక్కడ్లేండి, డబ్బు ఇబ్బంది వల్ల మాత్రం కాదు. అయితే మీ వారి సంపాదనకు తోడు మరికొంత సంపాదించి కొన్ని అదనపు అవసరాలని సరదాలని తీర్చుకోవడానికి ఉద్యోగంలో చేరారా? ఉద్యోగంలో చేరినప్పుడు అలా అనుకోలేదు, కానీ నా సంపాదన చాలాసార్లు అదనపు ఖర్చులకు ఉపయోగపడకపోలేదు. ఇంట్లో ఇబ్బందుల నుంచి, అత్తవారి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి కూడా ఉద్యోగంలో చేరారా? అబ్బెబ్బే, అదృష్టవశాత్తు అటువంటి బాధలేం లేవు. ఇతరులతో స్నేహం చేసుకోవడానికి, సరదాగా కలిసిమెలిసి నలుగురిలో తిరగటానికి ఉద్యోగంలో చేరారా? అది ఒక కారణమే. కాలేజీ చదువు పూర్తవుతూనే వివాహమైంది. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చునేసరికి విసుగు పుట్టింది. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదన్నట్లు గుళ్ళో విగ్రహంలా ఇంటి పట్టున ఉండబుద్ధి కాలేదు. మీరు చదువుకున్న చదువు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చేరలేదా? అది ఒక కారణమే నేను చేరడానికి. ఉద్యోగస్తురాలిగా పైకి రావాలనే ఉద్దేశంతోనూ, కొంత పరపతిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనూ ఉద్యోగంలో చేరలేదా? ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరాను, కానీ ఊళ్ళో వెళ్ళాలనే ఉబలాటంతో కాదు. కానీ కష్టపడి శ్రద్ధగా పనిచేయటం వల్ల కాలక్రమాన పైకి రావడం తటస్థించింది. ఉద్యోగంలో హోదాతో పాటే పరపతి కూడా పెరిగింది. మీ ఉద్యోగంలో ఎంతగా సంతృప్తి కలుగుతోంది మీకు? సాధారణంగా చాలా తృప్తికరంగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కప్పుడు ఇంకా ఏదో సాధించాలనే తపన, పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల అసంతృప్తి కలుగుతాయి. పరిస్థితులు అంటే ఇంట్లో పరిస్థితులా, ఆఫీస్ పరిస్థితులా? రెండూనూ. ఆఫీసులో పనొత్తిడి ఉన్నప్పుడే ఇంట్లో చుట్టాలు స్నేహితులు దిగుతారు. మగవారిలా ఆడవాళ్ళు ఆఫీస్ పని ఇంట్లో చూసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇంట్లో తీరిక ఉన్నా కూడా ఆఫీస్ విషయాల మీద శ్రద్ధ చూపించడం ఇంట్లో ఎవరూ సహించరు.
అవసరం ఉండి ఆఫీసులో ఎక్కువ సమయం ఉండవలసి వచ్చినా ఇంట్లో వాళ్ళు సహృదయంతో సహకరించడానికి ముందుకు రారు. ఉద్యోగంలో పైకి రావడానికి మగవాళ్ళు ప్రయత్నించినట్లు ఆడవాళ్ళు చేయాలంటే కుదరదు. అందుకే అప్పుడప్పుడు అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. మీ వారి ఉద్యోగం మీకు ఎంతగా సంతృప్తి కలిగిస్తోంది? ఎటువంటి అసంతృప్తి లేదు నా మటుకు. మీ అత్తగారు మామగారు ఉన్నారా? ఉన్నారు. మీ మామగారంటే మీకు ఇష్టమేనా? అదేం ప్రశ్న? ఎందుకు అలా అడుగుతున్నారు? సుజాత మృదువుగా నవ్వింది. రకరకాల కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుంటే గానీ ఉద్యోగం చేస్తున్న స్త్రీ మీద పరిస్థితుల ప్రభావం ఎలా పడుతుందో, ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడం కష్టం. మీ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుంటున్నానని అపార్థం చేసుకోకండి. ఇంతకీ మీ మామగారంటే మీకు ఇష్టమేనా? ఇష్టమైతే మాత్రం ఆ మాట పైకి అంటే బాగుంటుందా? సుజాత నవ్వుతూ ఇష్టమని రాసేసుకుంటున్నాను అంది. మీ అత్తగారంటే మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టపడతాను. మీరు చాలా అదృష్టవంతులు అంది సుజాత. ఒప్పుకున్నాను. మీకు ఆడబిడ్డలు, మరుదులు, బావగారులు ఉన్నారా? ఆడబిడ్డలు ఎవరైనా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారా? 2 ఆడబిడ్డలు పెళ్ళైనాక ఉద్యోగాలు మొదలుపెట్టారు. ఒక ఆడపడుచు పెళ్లికి ముందు 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత కుదరక మానేసింది. మా పెద్ద మరిది భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. రెండవ మరిదికి ఇంకా పెళ్లి కాలేదు. సుజాత హఠాత్తుగా తల వంచుకుంది. నా మనస్సులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది. మళ్ళీ సుజాత అందుకుంది. మీకు పిల్లలు లేనందువల్ల మీ జీవితం సుఖప్రదమైందా లేక? మా పెళ్లి నాటికి మా ఆడపడుచులు, మరుదులు చిన్నవాళ్ళు. అందుచేత మాకు ఇంట్లో పిల్లలు లేరన్న భావం ఎప్పుడూ కలగలేదు. ఆనందం, సుఖం అనేది మానసికం. ఏమీ లేకపోయినా జీవితాన్ని ఆనందంగా గడుపుతారు కొందరు. అన్ని సుఖాలు ఉండి కొంతమంది అసంతృప్తితో బాధపడతారు. అందుచేత పిల్లలు ఉన్నారా లేదా అన్నది ముఖ్య ప్రశ్న కాదు. ఇంతకీ నేనేమని రాసుకోను? సుఖప్రదమైందనా లేదనా? తికమకపడుతూ అడిగింది సుజాత. నన్ను చూస్తే ఎలా అనిపిస్తోంది మీకు? మీరు సుఖంగానే ఉన్నట్లున్నారు. నిజంగానా? అలాగే రాసుకోండి అన్నాను నవ్వుతూ. తీరిక సమయాల్లో మీరిద్దరూ ఇంట్లో ఉండాలని కోరుకుంటారా లేక బయటికి వెళ్ళాలని కోరుకుంటారా? లేక రెండూనా? లేకపోతే మీ వారు ఒక విధంగాను మీరు ఒక విధంగాను అనుకుంటారా? సుజాత, ఇది చాలా చిక్కు ప్రశ్న అమ్మాయి అన్నాను. నవ్వింది. పూర్తిగా వికసించిన కలువ పువ్వు నా మనసులో మెదిలింది. చిక్కు విడదీసి చెప్పండి అంది. ఈ ఒక్క విషయంలోనే మా ఇద్దరికి చీటికి మాటికి వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. మా వారికి విండో షాపింగ్ అంటే ఇష్టం. నాకు షాపింగ్ అంటే సరదా. ఏదన్నా అవసరమై కొనాలనుకున్నప్పుడు తప్ప అనవసరంగా బజార్లో నడిచి నా కాళ్ళకి కళ్ళకి శ్రమ కలిగించుకోవడం నాకు నచ్చదు. నాకు సెలవు పూట ఏ సినిమాకో నాటకానికో వెళ్ళాలని ఉంటుంది. ఆయనకి కడుపు నిండా భోజనం చేసి ఏదో చదువుకుంటూ పడుకోవడం, ఆ తర్వాత అలా రోడ్ల మడ తిరగడం ఇష్టం. ఇద్దరం కలిసి ఒకవేళ ఎవరన్నా స్నేహితులింటికి వెళ్ళాలనుకుని సమాధానానికి వచ్చినా ఎవరింటికి వెళ్ళాలన్న విషయం మీద తర్జన భర్జన జరిగి చివరికి ఎక్కడికి వెళ్లకుండా ఆయన ఒక పుస్తకం నేనొక పుస్తకం తీసుకుని కాలక్షేపం చేస్తాం. మీ ఇద్దరికీ కలిసి ఇతర వ్యాపకాలు ఏమైనా ఉన్నాయా? కలిసేవేమీ లేవు, ఒక్క సాహిత్య రచన తప్ప. కానీ నేను కథలు రాస్తాను, ఆయన కవిత్వం రాస్తారు. మీ వారితో మీరు అన్ని కష్టసుఖాలు చెప్పుకుంటారా? చెప్పుకుంటాను. కానీ వింటూ వింటూ మధ్యలో కస్సుమంటూ లేస్తారు. అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు మాట్లాడావు అంటూ. ఒక్కొక్కప్పుడు మనస్సులో మదనపడి ఆ సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత మరేదైనా సందర్భంలో నేను పడిన బాధ అంతా వెళ్ళబోస్తుంటాను. ఆయనతో ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటాను. ఇంటి విషయాలు, ఆఫీసు విషయాలు కూడా. ఆంతరంగిక విషయాలు ఎంతవరకు మాట్లాడతారు? ఆయన మనసుకి కష్టం కలిగించనంత వరకు, మా సంసారంలో ఎటువంటి కలతలు ఏర్పడనంత వరకు. మీ వారు మీతో తన కష్టసుఖాలన్నీ చెప్పుకుంటారా? ఇంటి విషయాల్లో అంటే బంధువుల విషయాల్లాంటివన్నీ మనసు విప్పి మాట్లాడతారు. తమ ఆఫీస్ విషయాలు మాత్రం అన్నీ చర్చించరు. మీ వారు మీ మీద చూపే ప్రేమతో మీరు సంతృప్తి పడుతున్నారా? తృప్తి పడటం ఏమిటి, మొహం మొత్తుతుంటే? ఆయనది వెర్రి ప్రేమ. నా గురించి ఆలోచించకుండా క్షణం ఉండలేరు. చివరికి నేను ఒక్కర్తినే ఎక్కడికైనా వెళ్ళాలన్నా గిలగిల్లాడిపోతారు నేనేమైపోతానోనని. ఇంత వయసు వచ్చింది నాకు, ఉద్యోగం చేస్తున్నాను, ఆ మాత్రం నేను నిర్వహించుకురాలేనా అంటే వినిపించుకోరు. చివరికి చిరాకేసి ఎప్పుడైనా అబ్బా నా మానాన నన్ను వదిలేయకూడదు అని విసుక్కుంటే
నిన్నెలా వదిలేస్తాను అంటూ నవ్వుతారు. ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు? నా ప్రశ్నకి మీ జవాబు? తృప్తి పడుతూనే ఉన్నాను. మీ వారు మీరు చూపే ప్రేమతో తృప్తి పడుతున్నారా? అది ఆయన్ని అడగవలసిన ప్రశ్న. కానీ మీరేమనుకుంటున్నారన్నదే నాకు కావాల్సింది. ఈ అమ్మాయి చంపుకు తింటుంది. నా మనసులో ఉన్నవన్నీ చెబితే ఏం బాగుంటుంది? పరాయి పిల్ల ముందర ఎంత పరిశోధనకైతే మాత్రం? అవుననుకుంటాను అన్నాను పైకి. మీ వారికి మీకు అభిప్రాయ భేదాలు కలుగుతుంటాయా? మీరు రోజు భోజనం చేస్తారా అన్నట్లుగా ఉంది మీ ప్రశ్న. నా కామెంట్కి కాగితం మీద ఏదో వ్రాసుకుంటున్న సుజాత పకపక నవ్వింది. నేను కొన్ని వివరాలు అడుగుతాను, దయచేసి చెప్పండి అంది. ఇప్పటిదాకా అడిగినవి వివరాలు కావా తల్లి? అడుగు. రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరపేలా అని లోపల గొణుక్కుని పైకి అడగండి దానికేముంది అన్నాను. ఈ పిల్ల మీద ఓ కథ వ్రాయవచ్చును అనుకుంటూ. ఇంటి ఆదాయం ఖర్చు పెట్టడం విషయంలో మీకు అభిప్రాయ భేదాలు వస్తుంటాయా? వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు నేను కొత్త కర్టెన్స్ కొందాం అంటాను, ఆయన పాత నాణేలను కొందాం అంటారు. ఆయనకి చారిత్రక నాణేలను పోగు చేయటం సరదాలేండి. ఎందుకు మళ్ళీ కర్టెన్స్, డబ్బు దండగా, ఉన్నవి బాగానే ఉన్నాయిలే అంటారు. సరదాల విషయంలో అయ్యో రామా, ఆయనకి ఒక్క సరదా లేదండి. సినిమా సరదా లేదు, పిక్నిక్ సరదా లేదు, షాపింగ్ సరదా లేదు, పార్టీల సరదా లేదు, పేకాట సరదా లేదు. పూజా పునస్కారాల విషయంలో ఆయనకి పూజలు పేరంటాలు అంటే కిట్టవు. పెళ్ళైన కొత్తలో శ్రావణ మాసం నోము నోచుకోవాలని ఎంత సరదా పడ్డానో. చదువుకున్న దానివి ఆ నోములేమిటి అని కసిరి పారేశారు. సంక్రాంతికి బొమ్మలు పెట్టడం నాకు సరదా. చిన్నప్పుడు చదువు పాడవుతుందని మా నాన్నగారు బొమ్మలు పెట్టనిచ్చేవారు కాదు. పెళ్ళయ్యాక మావారు ఇంకా చిన్నపిల్లలాగా బొమ్మలు పెట్టుకోవడం ఏమిటి, చిచి అంటూ చేదరించుకున్నారు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటానండి అంటే సిల్లీగా కొబ్బరికాయకి ముక్కు చెవులు పెట్టడం ఏమిటి, ఇప్పుడు ఆడవాళ్ళందరినీ ఇంట్లో పోగు చేస్తే నే భరించలేను అని ఆముదం తాగిన మొహం పెడతారు. ఇలాంటి వాళ్లతో ఇక పూజలేం సాగుతాయి చెప్పండి? సుజాత ఎందువల్లనో ముళ్ళ మీద కూర్చున్నట్లు ఇబ్బందిగా కదిలింది కుర్చీలో. మిమ్మల్ని నా సంసారం గొడవలతో బోర్ చేస్తున్నానా అని అడిగాను. అబ్బే, చెప్పమని అడిగింది నేనే కదా అంది మొహమాట పడుతున్నట్లు. స్నేహితుల విషయంలో కూడా మీకేమైనా అభిప్రాయ భేదాలు వస్తాయా? మరీ ముక్తసరిగా జవాబు చెప్పారు. నేను బోర్ అవుతున్నానని అనుమానిస్తున్నారా అని రెట్టించింది. ఈ పిల్ల ఆవులిస్తే పేగులు లెక్కెట్టేటట్టుంది, గడుస్తే. అబ్బే, తేగ కదిలిస్తే డొంకంతా కదులుతుందని అంటూ నసిగాను. పర్వాలేదు చెప్పండి. ఆయన ఆఫీసులో కొలీగ్సు, స్నేహితుల్ని ఇంటికి తీసుకొచ్చినా ఎక్కడన్నా కలిసినా నేనెంతో కలిసిమెలిసి మాట్లాడతానా? నా కొలీగ్సు, నా స్నేహితులంటే ఆయన ఆమడ దూరంలో ఉంటారు. ఎందుచేతనంటారు? ఫలానా ఆవిడ భర్త అనిపించుకోవడం నా మర్దాగా ఉంటుందేమో. మీరు బాధపడుతూ ఉంటారా ఈ విషయంలో? పడను మరి. అయితే భార్యాభర్తల హోదా విషయంలో కూడా మీకు అభిప్రాయ భేదాలున్నాయా? భార్య భర్తకి సమానమవుతుందా ఎన్నటికైనా? ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా కాంతలు దాసులేనమ్మా అన్నాను. అంటే ఈ విషయంలో మీరు మీ వారితో ఏకీభవిస్తున్నారా? నమ్మలేనట్లుగా అడిగింది సుజాత. ఎలా ఏకీభవిస్తాను? ఇద్దరం సమానం అంటాను నేను. వయస్సులో నేను పెద్ద, నువ్వు చిన్న, నాది మేధావి బుర్ర, నీది కప్పతలకాయ, ఇద్దరం ఒకటెలా అవుతాం అంటారాయన. సుజాత నవ్వు ఆపుకుంది. భార్యాభర్తల విధి నిర్వహణలో అంటే ఎవరు ఏ ఏ పనులు చేయాలన్న విషయంలో మీరిద్దరూ ఏకీభవిస్తారా? అన్నాను బుర్ర అడ్డంగా ఊపి. అంటే ఇంటి పనుల్లో సహాయం చేయడం మీ వారికి నచ్చదా? అది కాదు, ఇంటి పనుల్లో ఆయన చేసినంత సహాయం ఇంకెవ్వరూ చేయరేమో. అయితే ఆయన చేసే పద్ధతే నాకు నచ్చదు. వంటలో సాయం చేస్తానంటూ వచ్చి వంటింట్లో ఇన్ని సిగరెట్టు పీకలు, అగ్గిపుల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతారు. కూరలకి చెక్కు తీస్తానంటూ వచ్చి ఇల్లంతా పచారులు చేస్తూ తొక్కలన్నీ ఇంటి నిండా పోస్తారు. మీ సహాయానికి మీకు ఒక నమస్కారం, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అనవలసి వస్తుంది. అత్తవారితో మెలిగే పద్ధతి మీద మీకు అభిప్రాయ భేదాలున్నాయా? ఎవరు అత్తవారు? అఫ్కోర్స్ మీ అత్తవారే. నా అత్తవారి విషయంలో నాకు ఆయనకి ఎప్పుడూ మనస్పర్ధ రాలేదు. ఆయన అత్తవారి విషయంలోనే తరచూ వస్తుంటాయి. అదెలా? ఏముంది, పెళ్ళి కాగానే పుట్టింటి వాళ్ళని మర్చిపోవాలంటారు ఆయన. సూటిగా అనరనుకోండి, ఆలివైపు వాళ్ళని ఆమడ దూరంలో ఉంచాలంటారు.
అందుకే నాకు అనిపిస్తుంది మనుయుగం నుంచి నేటిదాకా మగవాడు మారలేదని. సుజాత వచ్చే ఆవులింతను ఆపుకుని కాగితం మీద ఏదో వ్రాసుకుంది. ఆ తర్వాత అడిగింది, ప్రేమ వ్యక్తం చేయటం విషయంలో మీకిద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయా అని. లేకపోవడమేం కర్మ, నేను చేసిన వంటను మెచ్చుకోకపోతే ఆయనకు నా మీద ప్రేమ లేదు అనిపిస్తుంది. ఆయన తెచ్చిన చీరను నేను మెచ్చుకోకపోతే తన మీద నాకు ప్రేమ లేదనుకుంటారు ఆయన. శారీరక సౌఖ్యం పొందటంలో మాట ఏమిటి? ఓహో, ఆ ప్రేమ మాట మీరు అడిగేది? సుజాత సిగ్గుపడుతూ తల వంచుకుంది. నిజం చెప్పమన్నారా అన్నాను. సుజాత బుగ్గలు ఎరిపెక్కిపోయాయి. ఏమే అంటూ లోపల నుంచి ఓ చిన్న పులికేక వినిపించింది. కుర్చీలోంచి ఒక్క ఉదుటం లేచి ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళాను. ఏం బుజ్జి, మెలకు వచ్చిందా అన్నాను వేళాకోళంగా. మెలకు రావడానికి నిద్ర పట్టి చస్తే కదా. వారానికి వచ్చేది ఒక్క ఆదివారం. మధ్యాహ్నం పూట హాయిగా పడుకోవటానికి కూడా దిక్కులేదు. మీరిద్దరూ ఏమిటా కబుర్లు, కిచకిచమంటూ పిచ్చికల్లా అని బద్ధకంగా విసుక్కున్నారాయన. మీరొచ్చి అక్కడ కూర్చుని ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి, త్వరగా కాఫీ టిఫిన్ చేసి పట్టుకొస్తాను అన్నాను. వద్దులే, ఆ వ్యవహారం ఏదో త్వరగా ముగించి ఆ పిల్లని సాగనంపిరా. ఇద్దరం హాయిగా పకోడీలు చేసుకుని తిందాం. మళ్ళీ పానకంలో పుడకలా ఆ పిల్ల కూడా ఎందుకు? ఆ అమ్మాయి బాగుందండి, మన శ్రీనివాస్కి మాట్లాడదామేమిటి అన్నాను, ఆయన్ని ఎలాగైనా రంగంలోకి దిప్పుదామని. నీకు మతిపోయింది, లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు అంటూ నా మాట వినిపించుకోకుండా ఏదో పత్రిక తీసుకుని మళ్ళీ మంచం మీద వాలేరు. లాభం లేదని నేను వరండాలోకి వెళ్ళాను. ఏమండి, మీ వారు మిమ్మల్ని ఏమే అని పిలుస్తారా అని అడిగింది సుజాత ఆశ్చర్యంగా. అవును అన్నాను. మీరు చదువుకున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, ఏమే అని పిలిస్తే ఎలా ఊరుకుంటున్నారండి? పెళ్లి కాకముందు నేను కూడా మీకు మళ్ళీ స్త్రీల హక్కుల గురించి తీవ్రంగా ఆలోచించేదాన్ని. నన్ను పెళ్లి చేసుకున్న అతను ఏమే అంటే నేను అతన్ని ఒరే అంటానని బెంకంగా చెప్తుండేదాన్ని. తీరా పెళ్ళైన మర్నాడు నన్ను ఆయన ఏమే అని సంబోధించినప్పుడు నిర్ఘాంతపోవడం మినహా ఏమీ చేయలేకపోయాను. పైగా ఎన్నో యుగాల నుంచి నన్ను ఆయన అదే విధంగా పిలుస్తున్నట్లు, ఏదో ఆప్యాయత ధ్వనించినట్లు అనుభూతి కలిగింది. కాకపోయినా ఏమోయ్ అని మగవాణ్ణి పిలిచినట్లు కాకుండా ఏమే అని పిలవడమే నయం. పేరు పెట్టి పిలవడం ఫ్యాషన్ కదండి అంది సుజాత. ఎవరో పరాయి వాళ్ళని పిలిచినట్లు పేరు పెట్టి పిలవడం ఏమిటి అంటారాయన. అయితే ఏదన్నా ముద్దు పేరు పెట్టి పిలవచ్చు కదా అని వాదించింది ఆ అమ్మాయి. ముద్దుగా పిలవడం ముఖ్యం కానీ పేరులో ఏముంది సుజాత అన్నాను. ఆ అమ్మాయి మరేం మాట్లాడలేదు. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకా సమాధానం చెప్పలేదు కదూ అన్నాను నేనే. అవునవును అంటూ తనడిగిన ప్రశ్న కోసం కాగితం పట్టుకుని చూసింది. ఈ విషయంలో మీకేమీ అభిప్రాయ భేదాలు లేవనుకుంటాను అంది. నేను విపులంగా ఎక్కడ చెబుతానోనని సిగ్గుతో ముడుచుకుపోతున్నట్లుగా కనిపించింది. నా సొదంతా వినిపించి ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించింది. పైగా ఆ అమ్మాయి ముక్తసరిగా జవాబు వ్రాసుకోవాలనుకుంటుంటే మధ్య నేనెందుకు పొడిగించాలని అని ఊరుకున్నాను. మీకిద్దరికీ దెబ్బలాటొచ్చినప్పుడు ఇద్దరూ కొంత తగ్గి సమాధానానికి వస్తారా, లేక మీరొక్కరే తగ్గుతారా, లేక మీ వారు తగ్గుతారా? లేకుంటే మీరిద్దరూ మొండిగా ఎవరి పంతం వాళ్ళు నెగ్గాలని ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారా? అన్నీ సంభవమే, తగువ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా ఏం జరుగుతుంది? ఆడది తగ్గక ఏం చేస్తుంది అన్నాను. మీ వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇదిగో ఇక్కడ కొన్ని లక్షణాలు లిస్ట్ చేస్తున్నాయి, మీ వారి లక్షణాలు ఇందులో ఉంటే టిక్ మార్క్ చేయండి అంటూ తన ఒళ్ళో ఉన్న కాగితాన్ని నా చేతికిచ్చింది. లిస్టు చూడటం మొదలుపెట్టాను. ఆ వాదించే రకం టిక్కు పెట్టాను. నేను మాత్రం తక్కువ. ఆ సంకుచిత మనస్తత్వం టిక్కు పెట్టాను. ఆయనకు నచ్చిన వంకాయ కూర వండితేనే తింటారు. ఎప్పుడైనా నాకు నచ్చిన క్యాలీఫ్లవర్ కూర వండితే మొహమాటానికి కూడా ముట్టుకోరు. ఈ ఎప్పుడూ ఏదో ఒక లోపం చూపించే రకం టిక్కు పెట్టాను. భోజనాల బల్ల దగ్గర సుప్రీంకోర్టు జడ్జిలాగా కూర్చుంటారు. అన్నీ తిని నీకు వంట రాదు అని తీర్పు చెబుతారు. ఈ ముక్కు మీద కోపం టిక్కు పెట్టాను. ముక్కు వేలడైనా కోపం మూరెడు, మళ్ళీ అట్టేసేపు నిలవదు తాటాకు మంటల. పిల్లల్ని పాడు చేస్తారు. దేవుడి దయ వల్ల ఆ అవకాశం చేతికి చిక్కలేదు. అతి కుంభనం, అంత గడుస్తానో లేదు. అసూయాపరులు టిక్కు పెట్టాను. నాన్నగారిచ్చిన చీర బాగుందని కట్టుకుంటే మొహం ముడుచుకుంటారు.
తను కొన్నవి తప్ప వేటిని నేను మెచ్చుకోకూడదు. ఏ తెగవాగుతారు. స్నేహితులతో నాతో మాట్లాడటానికి ఏమీ ఉండదు. నన్ను మోసం చేస్తారు పరస్త్రీల కోసం. మగవారినిలా నమ్మరాదే చెలి, రాదే చెలి. బద్ధకస్తులు. టిక్కు పెట్టాను. క్షవరం చేయించుకోవటానికి సెలూన్కి వెళ్ళడం బద్ధకం. నాకు వంకలు పెడతారు. టిక్కు. అందులో ఫస్ట్ నిజాయితీ లేనివారు. టిక్కు. ఈ సెలవుల్లో కాశ్మీర్ వెడదామని రాత్రిపూట చెప్పి పొద్దున్నే లేచి నేనెప్పుడు అన్నానని దబాయిస్తారు. స్వార్థపరులు. టిక్. పొద్దున్నే న్యూస్ పేపర్ పట్టుకెళ్ళి పాకీదొడ్లో గంటల తరబడి కూర్చుంటారు. సిగరెట్లు కాలుస్తారు. టిక్. లేకపోతే వచ్చే జన్మలో దున్నపోతయి పుడతారని భయమట. చాలా ముభావంగా ఉంటారు. నా మీద కోపం వచ్చినప్పుడు కాసేపు మాత్రం. అనుమానం మనిషి. టిక్. ఇందాక ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందని చెబితే ఎన్ని అనుమానాలు వెళ్ళబోశారు. ఏదీ పట్టించుకోరు. టిక్. కొళాయి కారిపోతున్నా సరే దేనికి బాధ్యత తీసుకోరు. టిక్. ఇద్దరం బజార్ నుంచి వస్తుంటే కూరల సంచి పట్టుకోరు. పరస్త్రీలపైన మోజు చూపిస్తారు. పొరిగింటి పుల్లకూర రుచి. పిల్లల మీద శ్రద్ధ తీసుకోరు. అబ్బో, నన్ను కూడా శ్రద్ధ చేసేవారు ఉంటే గనక. ఉద్యోగం తప్ప మరో ధ్యాస లేదు అని నన్నంటారాయన. మాట అంటే పడరు. టిక్. ఉన్నమాటంటే ఉలికెక్కువ. కంగారు, ఓరిమి లేదు. టిక్. ఆఫీస్ నుంచి నేను రావటం అరగంట ఆలస్యమైతే చాలు కంగారు. వీధి తలుపు తీయడం అరక్షణం ఆలస్యమైతే చాలు 6 సార్లు బెల్లు నొక్కుతారు. శుభ్రత, ఒబ్బిడి లేవు. టిక్. పుస్తకాలు కాగితాలు ఎక్కడివక్కడ పడేస్తారు చదివి. సర్దకూడదట. సర్దితే సమయానికి ఒక్కటీ కనిపించదుట. ఇల్లంతా చెత్తకుండీలా ఉందని విసుక్కుంటే ఇంటలెక్చువల్స్ ఇల్లంటే అలాగే ఉండాలంటారు. ఆఫీస్కి వెళ్లే ముందు హడావిడిగా పక్కలు సర్ది దుప్పట్లు దిళ్ళు సర్దేస్తుంటే ఇప్పుడు వాటి అవసరం ఏమిటి, అలా ఉంటే ఏం పోయింది అని విసుక్కుంటారు. ఎవరన్నా చూస్తే ఏం బాగుంటుంది అంటే అసలు ఎవరికన్నా మన పడగదిలోకి రావాల్సిన అవసరం ఏమిటి అని వితండవాదన మొదలు పెడతారు. జోదం ఆడతారు. ఈయనకి సరిగ్గా పేకాట ఆడటమే రాదు. ఇల్లు వాకిలి పట్టించుకోరు. స్నేహితులు కనిపిస్తే చాలు. సాయంకాలం పూట నాతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడరు. షాపింగ్ అంటే విసుక్కుంటారు కానీ వాకింగ్ అంటే తయారే. భోజనానికి ఆలస్యంగా వస్తారు. ముఖ్యంగా నాకు ఆకలిగా ఉన్న రోజున. నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పైకి అనరు. పిసినారి కాదు, దుబారా మనిషి. మనసు విప్పి మాట్లాడరు. విప్పి మాట్లాడినా ఏం లాభం? చెప్పిన సలహా తీసుకోరు. ఇంటి విషయాలు పక్కింటి విషయాలు మాట్లాడితే విసుక్కుంటారు. టిక్. పైగా వంట లెక్చువల్స్కి ఇంతకన్నా కబుర్లేముంటాయా అంటారు. పైకి రావాలనే పట్టుదల లేదు. తనకెందుకు లేదు, నువ్వు చేసే ఉద్యోగం చాలే అంటారు నన్ను మాత్రం. మోటు మనిషి. టిక్. అమెరికా వెళ్ళొచ్చినా సరే మనిషి మారలేదు. మజ్జిగ అన్నం పెద్ద చప్పుడు చేస్తూ జుర్రుతూ తింటారు. అబ్బా, అంత చప్పుడు చేస్తారేమిటి, మెల్లిగా తినలేరు అని విసుక్కుంటే నీలా చడీ చప్పుడు కాకుండా తినడం నాకు చేత కాదు అంటారు. ఇంటి పనులన్నీ ఎక్కడా లోపం లేకుండా జరగాలంటారు. అనరు. పైగా రేడియో మీద దుమ్ము బేరుకున్నా బాధపడరు. నేను సతమతం అవ్వాల్సిందే. నన్ను తనతో సమానంగా చూడరు. టిక్. ఆయనకన్నా నేను 2 అంగుళాల పొట్టి. ఎలా చూస్తారు? ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు అంది సుజాత. మీ ప్రశ్నల లిస్టు చూస్తేను కోర్టులో లాయర్ కూడా ఇంత క్రాస్ ఎగ్జామిన్ చేయడనుకుంటాను అన్నాను నవ్వుతూ. మీ వారి నుంచి వేరుపడాలని ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచించారా? వేరుపడితే ఏమవుతుందని ఆలోచించిన మాట వాస్తవం. కానీ వేరుపడాలని మాత్రం కాదు. గత సంవత్సరంలో ఎన్నిసార్లు మీ వారితో దెబ్బలాడి ఉంటారు? లెక్క పెట్టలేదు కానీ చాలాసార్లే. మరి మీరు వేరుపడాలని ఎందుకు కోరుకోలేదు? మీకిద్దరికీ అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలున్నాయి కదా. నిత్యం ఎలా సర్దుకోగలుగుతున్నారు? నువ్వు కూడా పెళ్లి చేసుకుని చూడు సుజాత. వివాహంలోని విచిత్ర బంధం నీకే అర్థమవుతుంది. స్త్రీ ఉద్యోగిని అయినంత మాత్రాన పరిస్థితి తారుమారైపోదు. దెబ్బలాట్లు అవి ఉంటూనే ఉంటాయి. అందుకే మొగుడు పెళ్ళాల దెబ్బలాట్లో మూడో వాళ్ళు కలగజేసుకున్నంత తెలివి తక్కువ పని మరొకటి లేదంటాను. మరి అందరూ భార్యాభర్తలు సుఖంగా ఉండగలుగుతున్నారంటారా?
సంసారంలోని సుఖాన్ని అనుభవించాలంటే కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలవర్చుకోవాలి. మొత్తం మీద మీ వారిపై మీకు ఎటువంటి భావం ఉంది? ప్రేమ, అసహ్యమా? రెండూనా? ప్రేమ, గౌరవం. మొత్తం మీద మీ వారికి మీపై ఎటువంటి భావం ఉంది? ప్రేమ, అధికారం. పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరంలో చూపించిన ప్రేమకి ఇప్పుడు చూపించే ప్రేమకి ఏమైనా తేడా ఉందా? అప్పుడు మోజుతో కూడిన ప్రేమ, ఇప్పుడు సాంగత్యం వల్ల పెరిగిన అనుబంధంతో కూడిన ప్రేమ. మీరు మళ్ళీ జీవితం మొదలు పెట్టాల్సి వస్తే మళ్ళీ ఆయన్నే చేసుకుంటారా, లేక పెళ్ళే చేసుకోకుండా ఉంటారా? ఆయన్నే చేసుకుంటాను. అలా అనడం భారత నారీ ధర్మం కదా. మీ వారేమనుకుంటారు? పెళ్ళే చేసుకోనంటారు. ఆయనకే మగరాయుడు. సుజాత పెన్ను మూసి కాగితాలు ఫైల్లో సర్దుకుంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు నా ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చి నా పరిశోధనలో ఎంతో సహకరించారండి అంది నమస్కరిస్తూ నమ్రతగా. దానికేముందిలేమ్మా, ఎన్నో విషయాలు మనస్సులో అట్టడుగున దాగినవి, ఎప్పుడూ అనుకోనివి బయటకొచ్చాయి. అసలు నువ్వు అడిగిన ప్రశ్నలు ప్రతి వాళ్ళు ఎవళ్ళకి వాళ్ళు వేసుకోవాలి. అటువంటి ఆత్మపరిశీలన చాలా అవసరం. నీకు నేనే కృతజ్ఞత తెలపాలి. అదీగాక నీతో మాట్లాడుతున్నంతసేపు మరొక ఆలోచన నా మనస్సులో మెదిలింది. ఏమిటండి అది అని కుతూహలంతో అడిగింది సుజాత. తర్వాత నీకే తెలుస్తుందిలే అన్నాను నవ్వుతూ. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.